కొలీగ్ శివ రైట్ ఒక్కసారి పెరిగిన పోలింగ్ శాతంతో అందరిలో టెన్షన్ కనబడుతుంది. గతం కన్నా ఈసారి బాగా పోలింగ్ శాతం పెరిగింది. మరి ఏం జరగబోతుంది, ఇది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది? ఎస్, ఒక్కసారి బీహార్ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్న అంచనాలు ఒకసారి మీకు బయటికి విడుదల చేస్తున్నాం. బీజేపీ జేడీయూ కూటమి 133 + 159, బీజేపీ జేడీయూ కూటమి 133 నుంచి 159 వరకు గెలుచుకునే అవకాశాలు చెప్తుంది. కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ 75 నుంచి 101 గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 13% వరకు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తున్న అంచనాలు నేను మీకు మళ్ళీ వెల్లడిస్తున్నాను. బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి 133 నుంచి 159 వరకు గెలుచుకునే అవకాశాలున్నట్టుగా పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తోంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ అంటే మహాగఠబంధన్ కూటమి 75 నుంచి 101 గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తోంది. ఇతరులు 2 నుంచి 13 గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ఎస్, మా కొలీగ్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఒక్కసారి మనకు బీహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పుడే వెలువడుతున్నాయి. బీహార్లో పోలింగ్ ముగిసింది. ఎంత శాతం పోలింగ్ జరిగింది? ఈసారి పోలింగ్ భారీగా జరిగినట్టు చెప్తుంది. ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా మారబోతుంది, ఎవరికి ప్రతికూలంగా మారబోతుంది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది వస్తుంది. మొత్తం 38 జిల్లాలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 దశల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. 6 గంటలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన 2వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 6 గంటలకు ముగిసింది. మొత్తం 243 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం అనేది మరో 2 రోజుల్లో నవంబర్ 14 రైట్. ఒక్కసారి శివ మీరు అలాగే లైన్ లో ఒక్కసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనాలు మరొకసారి నేను మన బిగ్ టీవీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్డీఏ కూటమి 133 నుంచి 159. ఈసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తోంది ఎన్డీఏకే మళ్ళీ బీహార్ ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్తోంది. అలాగే మహాగఠబంధన్ కేవలం 101 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతోంది. 75 నుంచి 101 కాంగ్రెస్ ఆర్జేడీ కలిపి. ఇతరులు 2 నుంచి 13 సీట్లు మాత్రమే గెలుచుకోబోతున్నారని చెప్తుంది. ఓవరాల్గా పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తోంది ఈసారి మళ్ళీ ఎన్డీఏదే అధికారం. దాదాపు 159, దాదాపుగా 159 మెజార్టీ స్థానాలు ఈ 2 బీజేపీ జేడీయూ కలిసి గెలవబోతున్నారు. మళ్ళీ నితీష్ కుమారే ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాలు చెప్తోంది. ఇక జన్ సురాజ్ పార్టీకి అత్యధికంగా 5 సీట్లు వస్తాయని కూడా ఈసారి అంచనాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కాస్త ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశం ఉందంటూ సర్వే చెప్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతుంది. బీహార్లో ఎన్డీఏకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ పీపుల్స్ సర్వే సంస్థ చెప్తుంది. ఎస్ శివ ఈసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏకే మళ్ళీ జనాలు అందలమెక్కించబోతున్నారంటూ సర్వే చెప్తోంది. ఏం జరుగుతోంది, పోలింగ్ శాతం ఎంత జరిగింది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? శివ రైట్, మొత్తం మీద సర్వే సంస్థ చాణక్య ఎస్ మరొక అప్డేట్ అందింది. చాణక్య సర్వే సంస్థ రిలీజ్ చేసిన అంచనాలు చూద్దాం. ఎన్డీఏ కూటమికి 140 నుంచి 147, చాణక్య కూడా ఎన్డీఏకే పట్టం కడుతోంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 92, 86 నుంచి 92 వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 4 మాత్రమే. చాణక్య ఇతరులను కాస్త తగ్గి చూపిస్తుంది. చాణక్య చెప్తున్న ప్రకారం బీజేపీ జేడీయూ 140 నుంచి 147 మెజార్టీ ఫిగర్ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 92 వరకు, 86 నుంచి 92 వరకు అని చెప్తోంది. ఇతరులు 2 నుంచి 4 మాత్రమే గెలుచుకునే అవకాశాన్ని చాణక్య సర్వే సంస్థ చెప్తోంది. పీపుల్స్ పల్స్ సంస్థ, చాణక్య సర్వే సంస్థ 2 కూడా ఎన్డీఏకే మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. చాలా క్లియర్గా చెప్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏని గెలవబోతున్నట్టుగా, మెజార్టీ స్థానాలు ఎన్డీఏ గెలవబోతున్నట్టుగా క్లియర్గా ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. సర్వే సంస్థ చాణక్య సర్వే సంస్థ చెప్తున్న లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్పై చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. 140 నుంచి 147 స్థానాలు చాణక్య సర్వే సంస్థ ఎన్డీఏ గెలుచుకోబోతుందని చెప్తోంది. బీజేపీ ప్లస్ ఆర్జేడీ కలిపి దాదాపు 147 అంటే అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తోంది. ఇక ఆర్జేడీ కాంగ్రెస్ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతోంది. 86 నుంచి 92 సీట్లు గెలుచుకోబోతోంది. ఇతరులు 4 సీట్ల వరకు మాత్రమే గెలుచుకోబోతున్నారు. ఆ 4 ఎంఐఎం కావచ్చు, లేదా జనసురాజ్ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ ఆర్ కొయ్బీ ఎంఐఎం ఎవరైనా కావచ్చు.
ఈ నాలుగిట్లో ఉంటారని చెప్పి చాణక్య చెప్తోంది. మొత్తం మీద ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఈసారి ఫెయిల్ అవుతుందంటూ మళ్ళీ చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. పీపుల్స్ పల్స్ కూడా అదే చెప్తోంది. ఎన్డీఏకే మెజార్టీ పట్టం కట్టబోతున్నారు జనాలని చెప్తోంది. చాణక్య కూడా అదే చెప్తోంది. బీహార్ పోలింగ్ పూర్తయింది. బీహార్ పోలింగ్ సంబంధించిన ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి అంచనాలు, ఫలితాలంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. ఈసారి కూడా బీహార్ దంగల్లో ఎన్డీఏకే విజయం వరించబోతోంది. ఎన్డీఏ కూటమే ఈసారి మళ్ళీ గెలవబోతుందంటూ సర్వే సంస్థలు చెప్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, చాణక్య ఈ రెండు కూడా ఎన్డీఏకే అధికార పక్షానికి మళ్ళీ పట్టం కట్టబోతున్నాయి. ఒకసారి మళ్ళీ మీకు పీపుల్స్ పల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోంది? చాణక్య కూడా ఎన్డీఏకే పట్టం కట్టినట్టుగా 147 అని చెప్తుంది. మెజార్టీ స్థానాలు చాలా దూరంగా ఉంది కాంగ్రెస్, ఆర్జేడీకి, మహాగఠబంధన్కు. అలాగే ఇక్కడ అధికార ఎన్డీఏకి చాలా గ్యాప్ కనిపిస్తుంది. చాలా అంటే దాదాపుగా 50 సీట్ల వరకు కూడా 50 సీట్లకు పైగానే గ్యాప్ కనిపిస్తుందంటే మెజార్టీ స్థానాలు ఈసారి ఎన్డీఏ ఎలాంటి అన్కండిషనల్గా గెలిచే అవకాశం కనబడుతుంది. ఎలాంటి బీహార్లో ఎన్డీఏ వైపే పీపుల్స్ పల్స్ సర్వే మొగ్గు చూపుతుంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా అది చెప్తుంది. 130 నుంచి 159. ఇక ఏకంగా పీపుల్స్ పల్స్ 160 వరకు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తోంది. 159 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 159 గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. బీహార్లో ఈసారి ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్డీఏ పక్షం క్లియర్గా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. అలాగే చాణక్య చెప్తుంది. పీపుల్స్ పల్స్ చెప్తుంది 159 వరకు బీజేపీ జేడీయూ కలిపి గెలవబోతోంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఎన్డీఏ సంబంధించినటువంటి పక్షం గెలవబోతుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. ఇక చాణక్య కూడా 140 నుంచి 147 అంటే చాలా క్లియర్ మ్యాండేట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళ అంచనాల ప్రకారం 147 స్థానాలు గెలవబోతున్నట్టుగా చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. ఇక ఆర్జేడీ ప్రతిపక్ష కూటమి, మహాగఠబంధన్, ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఇంకో సర్వే సంస్థ చెప్తుంది. బీకాన్ సర్వే సంస్థ రిజల్ట్ చూస్తున్నాం. బీకాన్ సర్వే సంస్థ అంచనాలు చూస్తున్నాం. బీజేపీ, జేడీయూ వీళ్ళు కూడా ఎన్డీఏకే పట్టం కడుతున్నారు. వీళ్ళ అంచనాలు కూడా ఎన్డీఏ గెలవబోతున్నట్టు చెప్తోంది. 139 నుంచి 144 ఎన్డీఏ. అలాగే మహాగఠబంధన్ 95 నుంచి 101, ఇతరులు 7 నుంచి 10. వీళ్ళ అంచనాలు కాస్త ఇతరులు ఎక్కువ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. బీకాన్ సర్వే సంస్థ చెప్తోంది ఎన్డీఏ కూటమి గెలవబోతోంది, తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్తోంది. 139 నుంచి 144 స్థానాలు ఎన్డీఏ గెలవబోతోంది. అలాగే మహాగఠబంధన్ 101 స్థానాలు గెలవబోతోంది. అలాగే 7 నుంచి 10 స్థానాలు గెలవబోతుందంటూ బీకాన్ సర్వే సంస్థ చెప్తుంది. ఒక్కసారి చాణక్య సర్వే సంస్థ ప్రతినిధితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయ మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ దత్తాత్రేయ గారు. ఇప్పుడే బీహార్ పోలింగ్ ముగిసింది. చాణక్య సర్వే సంస్థ కూడా అదే చెప్తోంది. ఎన్డీఏ కూటమి ఈసారి అధికారానికి రాబోతోంది, అధికారానికి చేరువలో ఉన్నట్టుగా మీ అంచనాలు చెప్తున్నాయి. ఏ ప్రామాణికంగా ఈ అంచనాలు వెలువరుస్తున్నారు? ఏ ప్రామాణికతో ఈ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది? మీ అంచనాలేంటి? ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్గా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీహార్ ప్రజల నాడిని సరిగ్గానే పసిగట్టగలిగారా? ఏం జరగబోతోంది? ఆపరేషన్ చాణక్య నేను దత్తాత్రేయ రాజేందర్. రైట్, టోటల్లీ ఇప్పుడు మనం బీహార్ గా చూసుకుంటే అక్కడ ఒక 4 రకాలుగా మనం సర్వే తీసుకున్నాం. ప్రజల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక. సో ఈ విలువలతోటి వాళ్ళకు ఏమేమి అవసరం అనేది ఈ ప్రామాణికంగా మనం సర్వే తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత అసలు మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎందుకు మొగ్గుతున్నారు? గత 20 సంవత్సరాలుగా నితీష్ గవర్నమెంట్ అధికారంలోకి ఉంది. మరి ఇప్పుడు కూడా ఈయన గొప్పగా చేస్తాడా లేదా అనేది కొన్ని డౌట్స్ ఉండే. సో కానీ ప్రజలు మాత్రం, ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలో 1 కిలో బెల్లం, నా చేతిలో 1 కిలో బెల్లం ఉంది అనుకోండి, సరిపోదు ప్రజలకి. సేమ్ 50-50 ఉంటారు. కానీ 1 కిలో అంటే అడిషనల్ గా 1 కిలో అది బీజేపీ రూపంలో నితీష్ గవర్నమెంట్ కి ఆడైంది. నితీష్ జేడీయూ పార్టీకి ఆడవడంతో ఇక్కడ కొంత ఇదేంటి
ఈ యొక్క బీజేపీ పార్టీ అనేది ఒక బెల్లం ఫ్యాక్టరీ లాగా ప్రజలు వాళ్ళు అక్కడ చూసారు. ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు మహాగఠబంధన్ లో రాహుల్ గాంధీ కావచ్చు అండ్ రైట్ మన ఇది జేడీయూ పార్టీ వీళ్ళు ఏం చేశారు? సో మహా అంటే ఏదో సరే ఉన్న రాష్ట్ర నిధులతోటి అభివృద్ధి చేయడానికి ఉంటారు. కానీ అదే బీజేపీ పార్టీ ఈ స్టేట్ లో ఉన్న జేడీయూ పార్టీ తోటి ఆడైతే సో ఆ ఎన్డీఏ కూటమి అనేది ఇంకా రాష్ట్రం నుంచి కాకుండా సెంట్రల్ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పరచడానికి ఉంటుంది. అంటే సేమ్ ఎగ్జాంపుల్ గా మనం పక్కనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఏ విధంగా చేస్తున్నారు, రాష్ట్ర నిధులతో పాటు సెంట్రల్ నిధులు ఎట్లా వస్తున్నాయి, దేశంలోనే అత్యధికంగా ఎట్లా నిధులు తెప్పించుకుంటున్నాడు, ఎట్లా అభివృద్ధి పరుస్తున్నాడు. సో ఆ లెక్కల్లో కూడా మాకు రావచ్చు అనే ఒక ఆశని ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ నాయకులు ప్రజలలో బూత్ స్థాయిలో తీసుకెళ్లారు. సో ఆ విధంగా మనం ఈ బీజేపీ పార్టీ అంటే ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇదొక రీజన్ గా మాట్లాడుకోవచ్చు. రెండో రీజన్ మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి పోయిన ఏడు 2020లో మన జేడీయూ అండ్ ఆర్జేడీ పార్టీలు వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చింది. అది రావడానికి ఏంటంటే కొన్ని సీమాంచల్లో కొన్ని వేరే సెటిలర్స్ కూడా వేరే దేశాల నుంచి బంగ్లాదేశ్ అనుకోవచ్చు ఇంకో చోట్ల నుంచి సెటిలర్స్ వచ్చి వాళ్ళ ఓటు బ్యాంకు గా మారి ఉన్నారు. సో అట్లా చాలా వరకు వీళ్ళకు ఒక అధికారం అయితే వచ్చింది. సేమ్ ఇప్పుడు ఈసారి ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే 65 లక్షల ఓట్లను తొలగించిందండి. 65 లక్షల ఓట్లను తొలగిస్తూ సరే ఒక ఎన్నికల సంస్కరణ విధానం అది అమలుకి తీసుకొస్తుంది. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా మాట్లాడుకొచ్చింది. అంటే దత్తాత్రేయ గారు అంటే మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ ఓవరాల్ గా నితీష్ కుమార్ చరిష్మానే మళ్ళీ పనిచేస్తుంది అనుకోవచ్చా? అంటే ఆర్జేడీ దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉంది, కాంగ్రెస్ కూడా చావో రేవో తేల్చుకోవాలన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాయి. కానీ నితీష్ చరిష్మా ముందు ఎన్డీఏ కూటమి ఎత్తుల ముందు వీళ్ళ జిత్తులు ఎక్కడ పారలేదనుకోవచ్చా? ఏం జరగబోతోంది? లేదు, నితీష్ జిత్తులని మనం అనుకోవడానికి లేదు. నితీష్ యొక్క 20-25 సంవత్సరాలుగా తన యొక్క ఒక 4 టర్ముల అక్కడ బీహార్ ప్రజలకు నితీష్ మీద అంటే నితీష్ యొక్క పరిపాలన మీద నితీష్ కుమార్ గారి యొక్క పరిపాలన మీద విసుగుంది కానీ ఆగ్రహం లేదండి. ఇది బీహార్ ప్రజలు మీకు అర్థమైంది కదా, విసుగు వచ్చింది. అబ్బా నితీష్ కుమార్ ఇంకా నా సీఎం అనేది ఒక విసుగు వచ్చింది. కానీ రైట్, ఒక్కసారి దత్తాత్రేయ గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. మరికొన్ని సర్వే సంస్థల అంచనాలు వెలువడ్డాయి. టైమ్స్ నౌ చెప్తోంది ఎన్డీఏ కూటమి 120 నుంచి 140 చెప్తోంది. అలాగే కాంగ్రెస్ ఆర్జేడీ 93 నుంచి 112, ఇతరులు 0. టైమ్స్ నౌ సంబంధించిన అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాం. టైమ్స్ నౌ కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమికే అధికారం ప్రజలు కట్టబెట్టబోతున్నారంటూ టైమ్స్ నౌ కూడా ఆ సర్వే సంస్థ కూడా అదే చెప్తోంది. కాంగ్రెస్ ఆర్జేడీ 110 స్థానాలకు పరిమితం కాబోతుంది, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతుందంటూ టైమ్స్ నౌ చెప్తోంది. టైమ్స్ నౌ సర్వే సంబంధించినటువంటి అంచనాలు చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి బీహార్ ఎన్నికలకు సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ జేడీయూ కలిపి ఎన్డీఏ కూటమి 120 నుంచి 140, కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 93 నుంచి 112, ఇతరులు పెద్దగా ప్రభావం చూపినట్టుగా టైమ్స్ నౌ సర్వేలో ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడలేదు. ఎస్, టైమ్స్ నౌ కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమినే మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతున్నట్టుగా చెప్తుంది. ఎస్, దత్తాత్రేయ గారు మనకు చాలా క్లియర్గా ఇక్కడ టైమ్స్ నౌ కావచ్చు, అలాగే చాణక్య కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, బీకాన్ కావచ్చు, ఇవన్నీ కూడా బీహార్లో మళ్ళీ ప్రజలు ఎన్డీఏకి ఏకపక్షంగా పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏకి మహాగఠబంధన్కి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, వెరీ క్లియర్ వీళ్ళ అంచనాల ప్రకారం. మరి ఇవన్నీ నిజంగా ప్రజల నాడిని ప్రతిబింబిస్తున్నాయి అనుకోవచ్చా? ఇవన్నీ ఎగ్జాక్ట్ పోల్స్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ అంచనాలు అనుకోవచ్చా? 100% అండి. మా సంస్థ మీరు ఆపరేషన్ చాణక్యం చదవాలి ప్లీజ్. ఓకే, 100% మేము, ఎందుకంటే టైమ్స్ నౌ కావచ్చు, మేము కావచ్చు, చాలా వరకు బూత్ స్థాయిలో తిరిగే ఈ యొక్క పబ్లిక్ పల్స్ తీసుకున్నాం. పబ్లిక్ పల్స్ ని ఏదో సెంటిమెంట్ మీద తీసుకోలేదండి. చాలా వరకు వాళ్ళకు జరిగిన న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి. ఒకవేళ తేజస్వి యాదవ్ అనేది యూత్ లో చాలా ఒక మంచి ప్రాబల్యం ఉంది, కానీ ఆయనకు బ్యాక్ సపోర్ట్ ఏంటి అంటే సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయన బ్యాక్ సపోర్టెడ్ గా ముఖ్యమంత్రి అతనికి లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒక నిరుద్యోగానికి కావచ్చు, రాజకీయ నిరుద్యోగ వ్యక్తి అని అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అండ్ తేజస్వి యాదవ్ గారు ఆర్జేడీ కావచ్చు, వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ రాష్ట్రాన్ని మీద నిధులతోటి అటు ఇటు తిప్పుకుంటే పరిపాలించాలి.
Yes. సెంట్రల్ నుంచి వీళ్ళు వాళ్ళది వెళ్ళలేరు. సో కాబట్టి 100% పబ్లిక్ పల్స్ అనేది ఒక ఇది డబ్ల్యూజీఎం సర్కార్ ని కోరుకుంటున్నారు అక్కడ. సో ఇక్కడ ఎస్ ఒక విషయం ఇక్కడ ఈసారి కొత్తగా ఇతరుల వైపు వస్తే కనుక అన్ని సర్వీస్ సంస్థలు కూడా ఇతరులు పెద్దగా ప్రభావం చూపే అవకాశం అంటే తెలుస్తోంది. అంటే దాదాపుగా 10 లోపే. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మిమ్మల్ని. గతంలో 5 నుంచి 6 సీట్లు గెలుచుకున్న ఎంఐఎం కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టిన జనసురాజ్ ప్రశాంత్ కిషోర్ కానీ ఈసారి ఎలాంటి ప్రభావం చూపే ఛాన్స్ లేదనుకోవచ్చా? 100% చూపిస్తున్నారండి. చాలా అదే అసలు మెయిన్. ఎంఐఎం అనే పార్టీ వాళ్ళు గతంలో 5 చోట్ల గెలిచినారు, ఇప్పుడు 8 చోట్ల పోటీ చేస్తారు. మెయిన్ గా సీమాంచల్లో వీళ్ళు ఎంత ప్రభావం చూపిస్తున్నారంటే వాస్తవానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మమ్మల్ని మహాగఠబంధన్ లో మీ యొక్క కూటమిలో మమ్మల్ని చేర్చుకోమని చెప్పి అడిగారు, కానీ రాహుల్ గాంధీ తిరస్కరించారు. సో వారు అసదుద్దీన్ గారు ఏమన్నారంటే సీమాంచల్లో అత్యధికంగా ముస్లింల ప్రాబల్యం అనేది ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్న చాలా గొప్ప పుష్కలమైన సీట్స్ అవి. సో అట్లాంటి సీట్లని ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కు అండ్ ఈ మహాగఠబంధన్ కూటమికి పడకుండా ఎంఐఎం డైరెక్ట్ చేస్తుంది. చాలా చోట్ల 24 చోట్ల గెలుస్తుందండి. 1 కాదు 2 కాదు 24 చోట్ల. అంటే ఇంకో కొన్ని జిల్లాలలో కూడా మొత్తానికి వాళ్ళు ఒక 30 సీట్లలో ప్రభావం చూపించడానికి ఉన్నారు. రైట్ ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. మరొక సర్వే సంస్థ ఇదొక ఆసక్తికర ఫలితాన్ని చెప్తుంది. సత్తా బజార్ అనే సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలవబోతుందంటూ చెప్తోంది. కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీ 120 నుంచి 130 గెలవబోతున్నట్టుగా సత్తా బజార్ చెప్తోంది. బీజేపీ జేడీయూ అంటే ఎన్డీఏ కూటమి కేవలం 100 లోపే అంటే 93 నుంచి 99 వరకే పరిమితం కాబోతుందంటూ సత్తా బజార్ చెప్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ 125 నుంచి 130, బీజేపీ జేడీయూ కలిపి 93 నుంచి 99. ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల్లో సత్తా బజారే కాస్త భిన్నంగా మనకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తోంది. దాదాపుగా బీజేపీ జేడీయూ కలిపి 100 లోపే వస్తాయి. కాంగ్రెస్ ఆర్జేడీ చాలా క్లియర్గా అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి. ఒక 30 స్థానాలు అధికంగా గెలుచుకోబోతున్నాయి. ఇతరులు కనుక తోడైతే వెరీ క్లియర్ అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి అంటూ సత్తా బజార్ చెప్తోంది. ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. మనకి ఇక్కడ చాలా క్లియర్గా మిగతా సర్వీస్ సంస్థలన్నీ కూడా ఎన్డీఏకి పట్టం కడితే సత్తా బజార్ ఏమో కాస్త భిన్నంగానే చెప్తుంది. కాస్త కాదు చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎన్డీఏ 100 లోపే పరిమితం అవుతుందని చెప్తుంది. ఎవరిని నమ్మాలి ఇక్కడ? మనం ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో కొన్ని సర్వే సంస్థలు బాగా లేకపోతే వాళ్ళ సర్వే తోటి వాళ్ళు కన్మరికి అయిపోతారు వాళ్ళ సంస్థలు. రైట్. ఇక్కడ మనం ఎంఐఎం అనేది సీమాంచల్ బీహార్ ని 4 విధాలుగా విభజించవచ్చండి. 4 విధాలుగా ఏమంటే ఒకటి సీమాంచల్, మిథ్యాంచల్ అండ్ మగధ్ అండ్ భోజ్పురి. సో ఈ సీమాంచల్లో మనకు టోటల్లీ ముస్లిం ప్రాబల్యం ఇక్కడ ఉంటుంది. అండ్ మిథాంచల్లో అండ్ మనకు ఈసీ ఓబీసీ బీసీ ఓట్లు ఉంటాయి. అండ్ ఈ మగధలో దళితులు ఎక్కువ ఓట్ల ప్రాబల్యం ఉంటుంది. అండ్ రైట్ ఇక్కడ ఇది భోజ్పూర్ లో గ్రామీణ ఓటర్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు ఈ 4 చోట్ల. సో ఈ 4 చోట్లని కూడా నితీష్ అండ్ బీజేపీ పార్టీ గతంలో చాలా మంచి ఓట్లని సాధించింది, సీట్లని సాధించింది. సో ఈసారి కూడా ఇదే విధంగా వాళ్ళు ప్రాబల్యం చూపించేసి వాళ్ళ అధికారమే ధ్యేయంగా వాళ్ళు నడుస్తున్నారండి. సో ఒక్క విషయం ఇక్కడ బీహార్లో దశాబ్ద కాలంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన పరిపాలన ప్రజలకు అనుగుణంగా లేదంటూ ఆర్జేడీ కాంగ్రెస్ కాలుకు బలపం కట్టుకొని తిరిగాయి. ఈసారి పోటాపోటీగా ఎన్డీఏకి పోటీగా ఇక ఈసారి చావోరేవో అన్నట్టుగా తిరిగాయి. అందుకు తగ్గట్టుగానే వీళ్లకు ధీటుగా వాళ్ళు సభలు ర్యాలీలు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. వేషధారణ కూడా మార్చారు. ఈసారి తేజస్వి యాదవ్ సీఎం ఫిగర్గా ముందు పెట్టి ఆయన ఈసారి కుర్తా తీసేసి టీషర్ట్ వేసుకున్నాడు. చాలా ప్రయోగాలు చేశాడు. అంటే సాధారణ ప్రజలకు దగ్గర అవుదామనా? ఈ ప్రయోగాలన్నీ కూడా నిజంగా ఫలించేనా? అసలు ఎలా ఉండబోతుంది? ప్రజలు అంటే నేను ఒక్కటి అడుగుతున్నాను క్లియర్గా. సరే వేషధారణ పక్కన పెడితే, వేషభాషలు పక్కన పెడితే ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకు ఇక్కడ ప్రభావితం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఎవరిని గెలిపిస్తే అది ఏ కారణమై ఉంటుంది అనుకోవచ్చు మనం ఇక్కడ? సో వాళ్ళకు గ్రామీణ ఓటర్లకి కొన్ని లోన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇది మన
వాళ్ళకు కొన్ని లోన్స్, ఎస్పెషల్లీ మన బీజేపీ ప్రభుత్వం ప్రతి నెలకు 30,000 వాళ్ళ కుటుంబాలకు మనం ఒక లోన్ విధంగా ఇచ్చి వాళ్ళని ఒక డెవలప్మెంట్ గా డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఈ ఎన్డీఏ సర్కార్ చెప్పిందండి. అండ్ వాళ్ళు కూడా వీళ్ళు నెలకు అంటే బీజేపీ వాళ్ళు 10,000 చెప్తే వీళ్ళు 30,000 చెప్పారు. వీళ్ళు ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. సో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇంటింటికి అనేది చాలా కష్టం, తేజస్వి యాదవ్ గారు చెప్పారు. సో ఇలాంటి కొన్ని మాటలు నమ్మడానికి నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని కొంచెం నమ్మలేదని చెప్పేసి కూడా ప్రజలు అనుకోవచ్చు ఒకటి. రెండోది, ఈ యొక్క బీజేపీ పార్టీ అనేది చాలా, ఎందుకంటే వాళ్లకు సెంట్రల్ యొక్క వ్యూహకర్తలు అండ్ రాష్ట్రంలో ఉన్న విధి విధానాల మీద స్పెషల్లీ చాలా వరకు వీళ్ళు అప్లై చేయగలిగారు. ఎందుకంటే అధికారంలో నితీష్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇంకా అండ్ సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ని కూడా కొంతవరకు ఇంకా మనం అది చెప్పడానికి లేదు కానీ ఓకే, సో ఎంతవరకు ఏం చేయాలో అది చేస్తున్నారు. సో ఆ విధానాలతో కూడా వీళ్ళకు ఒక మెజారిటీ రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ 65 లక్షల ఓట్లను తొలగించడం కూడా ఒక స్పెషల్లీ ఒక స్ట్రాటజీలోనే భాగం. సో 65 లక్షలు కూడా ఈ మహాగఠబంధన్ యొక్క అధికార దాహానికి అడ్డుకట్ట వేస్తుంది, బ్రేకులు వేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చండి. అంటే ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా సీమాంచల్ కావచ్చు, ఇవాళ 2వ విడత జరిగిన కొన్ని ప్రాంతాలు, నేపాల్కు ఆనుకొని ఉన్న ప్రాంతాలు, అలాగే చాలా ప్రాంతాల్లో ఇవాళ అంటే సీమాంచల్ కానీ, మగధ కానీ, మిథిలా కానీ, ఇటువైపు నేపాల్ వైపు ఉన్న ప్రాంతాలు కానీ, భోజ్పూర్ కానీ, ఆ ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ బీహార్ లేదా అర్బన్ బీహార్, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించండి. 2020, 2015తో పోలిస్తే గత దశాబ్ద కాలానికి ఇప్పుడున్న పోలింగ్ సరళికి, ఇప్పుడున్న ఓటర్ల ఆలోచన విధానానికి తేడా ఏమనుకోవచ్చు క్లియర్గా? ఒకటి, నితీష్ గారి మీద నేను ఇంతకుముందు చెప్పాను, నితీష్ గారు అతను రెగ్యులర్ గా లాలూ ప్రసాద్ యాదవ్ అనే ఆయన యొక్క పరిపాలనని అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారి యొక్క పరిపాలనని అది మైమరిపించేలా నితీష్ యాదవ్ గారు గొప్ప పరిపాలన అందించారు గత 20-25 సంవత్సరాలుగా. సో భోజ్పూర్ గ్రామీణస్తులు ఏంటంటే వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేయడం కానీ అలా పిల్లలు ఆపేయడం కానీ వాళ్ళు ఏదో కూలి పనులకు వెళ్ళిపోవడం కానీ జరిగింది. కానీ ఈ నితీష్ కుమార్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ ఆ పిల్లలకి స్కాలర్షిప్లు, వాళ్ళకు యూనిఫామ్లు, వాళ్ళకు ఒక సైకిల్ ఇవ్వడం ద్వారా వాళ్ళు గొప్ప అభివృద్ధి పొంది వాళ్ళు కూడా ఈనాడు ఒక మహిళా శక్తిగా ఎదిగి ఈనాడు వాళ్ళు నితీష్ పార్టీకి ఒక గొప్ప మన ఓట్ బ్యాంకుగా మారినారని చెప్పేసి అనుకోవచ్చండి. సో ఇట్లా ఈ గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా నితీష్ గారు చాలా అసలు ఒక వాళ్ళకి ఎంత చేయాలో అంతవరకు చేశాడండి. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ కంటే గొప్పగా చేశాడు అంతే. సో ఎంత గొప్పగా చేశాడనే మాట అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి అతని పాలనను మించి అతనిలో ఉన్న అటవిక్ జంగిల్ రాజ్ అని మనకు కొన్ని అంటుంటారు. సో అట్లా ఆ పాలనని మరిపిస్తూ ఇతను గొప్ప పరిపాలన చేశారు కాబట్టి ఇప్పటికి దళితులు అండ్ ఈ గ్రామీణ ఓటర్లు నితీష్ గారికి చాలా సపోర్టెడ్ గా ఉన్నారు ఈ రోజుకి కూడా. అండ్ రాజేందర్ గారు, ఈసారి మైనార్టీ ఓట్లు కూడా కీలకమే అన్నారు. అలాగే ఈసారి నిజంగా ఆర్జేడీకి ఇది చావోరేవో అనే పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఈసారి చతికిలబడితే కనుక ఆ పార్టీ భవితవ్యం ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. సో ఎట్లా ఉండబోతోంది అంటే ఈసారి జనాల అభిప్రాయాలు కనుక నిజంగా ఇవి పూర్తిగా వాస్తవ రూపం దాలిస్తే ఈ సర్వేలన్నీ కూడా నిజంగా మళ్ళీ ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే కనుక ఈ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో బీహార్లో రాజకీయ ముఖ చిత్రమే కంప్లీట్గా మారే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఒకటండి, ప్రతి వ్యవస్థకు ప్రతి ఒక పరికరానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో రాజకీయంలో ఏది పర్మనెంట్ కాదు. ఈ రోజు నితీష్ గవర్నమెంట్ రేపు అధికారంలోకి రాబోతుంది. 14వ డేట్ రోజు రిలీజ్ అవుతే ఎన్డీఏ సర్కార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2030లో వాళ్ళకు ఓటింగ్స్ ఉంటాయి. సో అప్పటికి మోడీ అండ్ నితీష్ కుమార్ గారు అదే విధానంగా గొప్పగా సాగిస్తే మళ్ళీ వేస్తారు, లేదంటే ఒక్కసారి చూద్దామని చెప్పేసి కూడా అది వేయచ్చు. ఈసారి మైనారిటీ ఓట్లు అనేది నిజంగా ఎంవై అనే ఒక సూత్రం తోటి, ఎంవై ఈక్వేషన్ తోటి గతంలో తేజస్వి యాదవ్ అండ్ కాంగ్రెస్ కూటమి గొప్ప విజయం సాధించింది. ఎంవై అంటే ముస్లిం యాదవ్,
ఈ విధానంతో ఈ ఈక్వేషన్ తోటి గొప్ప విజయం సాధించింది. కానీ ఇప్పుడు మన ఈ నితీష్ పార్టీ కూడా అక్కడ సీమాంచల్లో చాలా మంచి పనులు చేసింది వాళ్ళ కోసం. సో ఈసారి వాళ్ళ ఈ ముస్లిం అనే ఓట్లు ఇక్కడ ఎంఐఎం పార్టీ చీల్స్తుంది, ఇక్కడ నితీష్ పార్టీ చీల్స్తుంది, అండ్ రైట్ ఇంకా మన చీల్చుతుంది. కాబట్టి ఈ ఎంవై అనే ఈక్వేషన్ ని వాళ్ళు తేజస్వి యాదవ్ ఏం చేశారంటే, ఎం అంటే మహిళ, వై అంటే యూత్ అనే ఈ రెండింటిని కలుపుకొని మేము మీ దగ్గరికి వస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఈ రూట్ మార్చారు. సో కాబట్టి 10,41,40,00,000 ఉన్న బీహార్ జనాభాలో 1.75 అంటే 1,75,00,000 ముస్లిం జనాభా ఉంది. ఈ మైనారిటీ ఓట్లు అనేవి చాలా కీలకంగా ఆర్జేడీకి మొన్న లాస్ట్ 2020లో ఫోల్ అయినాయి. కానీ ఈసారి మాత్రం ఎంఐఎం చీల్స్తుంది అండ్ ఇటు నితీష్ పార్టీ చీల్స్తుంది. సో ఇక్కడ వీళ్ళకు ఈసారి వీళ్ళ ఆశలు కూడా గల్లంతైపోయాయని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్. అంటే ఈసారి మరి ఈ కుల రాజకీయాలు కూడా తక్కువేం లేదు బీహార్లో. చాలా కుల రాజకీయాలు కూడా తీవ్రంగానే ప్రభావితం చూపుతాయి గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే మహిళా ఓటర్లు, ఇవన్నీ అంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. సమీకరణాల వారీగా చూస్తే ఓటర్ల నాడి ఎగ్జాక్ట్గా పసిగట్టే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో చివరి దాకా అంటే పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఎవరి వైపు మొగ్గు చూపుతారని కూడా కొన్నిసార్లు అంచనా వేయలేం. మరి ఈసారి ఆ రకంగా మనం ఒకసారి చూస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో కుల రాజకీయాలు కావచ్చు, అలాగే ఆయా ప్రాంతాలను శాసిస్తున్న వ్యక్తులు వాళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉండే ఛాన్స్ ఉంది, మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం బేరీ చేసుకుంటే కనుక ఇది ఎవరికి లాభించవచ్చు, ఎవరికి నష్టం చేకూర్చవచ్చు అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క పార్టీకి ఇప్పుడు మనకు మహాగఠబంధన్ లో 7 పార్టీలు ఉన్నాయి. ఈ మన ఎన్డీఏ సర్కార్ లో 5 పార్టీలు ఉన్నాయి. సో మహాగఠబంధన్ లో 7 పార్టీల కలయిక కాంగ్రెస్, ఆర్జేడీ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ఇండియన్ ఎక్స్క్లూజివ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఐఎం, ఈ 7 పార్టీలు. ఈ 7 పార్టీలు కూడా ఆర్జేడీ 145 సీట్లలో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ 45లో పోటీ చేస్తుంది, సిపిఐఎం అనేది 19 సీట్లు, సిపిఐ 6 సీట్లు, సిపిఎం 5 సీట్లు, మొత్తం 243 సీట్లు అండి. వీళ్ళతో పాటు అండ్ ఇప్పుడు మన ఎన్డీఏ సర్కార్ లో 5 పార్టీలు, ఏది మన బీజేపీ, జేడీయూ అండ్ మన ఇది ఎల్జేఆర్ లోక్ జనశక్తి పార్టీ అండ్ హిందుస్థాన్ ఆవామీ మోర్చా పార్టీ అండ్ రైట్ లోక్ మంచ్ పార్టీ. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళు. చిరాగ్ పాస్వాన్ వాళ్ళ రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ కొడుకు చిరాగ్ పాస్వాన్. సో దళితుల ఓట్లు చీల్చడంలో అబ్కి బార్ యువ బీహార్ అనేది ఆ నినాదంతో చాలా వరకు నడుస్తున్నాడు. సో ఇట్లాంటి ఔరేక్ బార్ ఎన్డీఏ సర్కార్, ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్, నితీష్ కుమార్ ని సుశాసన్ అంటే మంచి పరిపాలన అందించే వ్యక్తిగా ఎన్డీఏ సర్కార్ చెప్తున్నది, నితీష్ కుమార్ గారిని కీర్తిస్తున్నది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో మహాగఠబంధన్ పార్టీలో అండ్ ఈ బీజేపీ ఎన్డీఏ పార్టీలో కూడా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కుల రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బలాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకొని అది నడుస్తున్నారు. కానీ ఎక్కువ శాతంగా మనకి ఎక్కడంటే బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాళ్తాయి. సో బెల్లం వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది. కానీ అతి ఎక్కువ బెల్లం ఉంది అనేది ఎన్డీఏ సర్కార్ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఈసారి కూడా గంపగుత్తగా ఆల్మోస్ట్ ఓవరాల్ గా మహిళలు కావచ్చు, గ్రామీణ ఓటర్లు కావచ్చు అండ్ కొంతమంది ముస్లింలు కూడా, ఈ ముస్లింలలో పర్షందా, అష్రఫ్ అనే 2 వర్గాలు ఉంటాయండి. పర్సందా అంటే వెనుకబడిన వర్గాలు, అష్రఫ్ అంటే చాలా అగ్రవర్ణాలని గతంలో ఆర్జేడీ పార్టీ వాళ్ళని మాత్రమే హక్కులు చేసుకుంది. కానీ ఈ పర్సందా అనే ఒక వెనుకబడిన ముస్లిం వాళ్ళని చేర్చుకోలేదు. సో వీళ్ళని కూడా ఈనాడు నితీష్ కుమార్ వాళ్ళని తీసుకొని వాళ్ళ ఓట్లని ఈసారి తీసుకుంటున్నాడు. సో ఎంఐఎం పార్టీ కూడా ఈసారి పక్కా 8 చోట్ల పోటీ చేస్తే, ఈ మతాల వారీగా చూస్తే పక్కా నాకు తెలిసి ఒక 6 లేదా 7 సీట్లు పక్కా రావడానికి ఆస్కారం ఉంది. అతను రావడం కాకుండా ఒక 25% ఓట్లని మహాగఠబంధన్ కు రాకుండా కూడా అడ్డుకోగలుగుతున్నాడు. సో ఈ విధంగా ఆర్జేడీకి నష్టం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరి ఓట్లు అంటే కులాలు, మతాలు ఈ విధంగా ఇట్లా చీలిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అండి. రైట్. ఒక్కసారి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే ఈసారి అంటే దాదాపు 3,70,00,000 మంది పైగా ఓటర్లు ఉన్న బీహార్లో ఈసారి ఫలితాలకు సంబంధించి మనం గతంతో పోల్చుకుంటే ఒకసారి మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అప్పుడు బీజేపీ మహాయుతి కూటమిని తక్కువగా చూపి కొన్ని సంస్థలు చెప్పాయి. కానీ
అంచనాలు భిన్నంగా వచ్చాయి. అలాగే మరికొన్ని చోట్ల మహారాష్ట్ర కానీ హర్యానా కూడా తీసుకుంటే కాంగ్రెస్కే మ్యాండేట్ వస్తారు, కానీ అక్కడ రివర్స్ అయిపోయింది కంప్లీట్గా, బీజేపీ వచ్చిన పరిస్థితి. సో ఈ రకంగా కొన్ని అంచనాలు ఢిల్లీ కూడా కొన్ని ఖచ్చితమైన అంచనాలను అయితే చేశారనుకోండి. తర్వాత కొన్ని చోట్ల నిజమయ్యాయి, కొన్ని చోట్ల అంచనాలకు మించి వచ్చాయి, కొన్ని చోట్ల అంచనాలు తలకిందులయ్యాయి. సరే, అది ఒక ఎత్తు అయితే అవన్నీ ఇటీవల జరిగినవి. సో ఇప్పుడు ఈ బీహార్ అంచనాలకు సంబంధించి అంటే ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుందా, జనాల మూడుని బట్టి ఇవి అంచనాలు నిజంగా వాస్తవ రూపం దాలుస్తాయా, ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయా, దానికి దీనికి కొంత భిన్నంగా ఉంటుందా, ఖచ్చితంగా అంటే ఇక్కడ స్థానికతను ఆధారంగా ఇక్కడ జనాల మూడుని బట్టి ఈ ఫలితాల అంచనాలు ఉంటాయా, లేదా వాటి మాదిరిగానే ఇవి కూడా కొంత ఏమైనా తేడా వచ్చే ఛాన్స్ ఉందా అంటే మనం ఏమనుకోవచ్చు ఫైనల్గా? తప్పనిసరిగా కొంచెం తేడాలు వస్తుంటాయండి. 100% అక్యురెన్సీ అనేది ఎవరికి ఏ పార్టీకి ఉండదు. సో అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ సర్వే సంస్థలు అనేవి పబ్లిక్ పర్సన్ పట్టుకోవడం ఫెయిల్ అయినాయి కాబట్టి మనం అక్కడ తలకిందులు అయినాయని చెప్పేసి, అంటే హర్యానాలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ అనేది మొత్తం చెప్పేసి కట్ చేస్తే బీజేపీ వచ్చేసి, అవును. సో మహారాష్ట్రలో కూడా ఇట్లానే అనుకున్నారు, కట్ చేస్తే బీజేపీ కూడా మంచి మెజారిటీ తోటి వాళ్ళు మహాకూటమి వచ్చింది. సో ఇట్లా ఈ సర్వే సంస్థలు అనేవి కొన్నిసార్లు తప్పుతుండే, కాబట్టి దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పక్కా కొన్ని సంస్థలు మాత్రం 100% అక్యురెన్సీ లో ఉంటాయి. సో పబ్లిక్ యొక్క పల్స్ ని 100% వాళ్ళ పల్స్ ఏదుంటుందో తప్పనిసరిగా రిఫ్లెక్ట్ చేస్తాయి. అది మాలాంటి సంస్థ ఆపరేషన్ చాణక్య, మేము గతంలో 2023లో తెలంగాణలో కూడా హైలీ అక్యురెన్సీ, అసలు భారతదేశంలోనే అక్యురెన్సీ ఇచ్చిన సంస్థ మా ఆపరేషన్ చాణక్య అని. సో ఇట్లా మేము కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో చాలా కష్టసాధ్యమైన ప్లేస్ లో కూడా వెళ్ళి మేము సర్వేలు చేసామండి. సో ఫైనల్గా మిమ్మల్ని అదే అడుగుతున్నాను మళ్ళీ, బీహార్ ఓటర్ల నాడిని పసిగట్టే క్రమంలో ఖచ్చితమైనటువంటి ప్రామాణికత ఏంటి అంటే మరొకసారి ఏం చెప్తారు? సో ఓవరాల్గా ఎలా ఉంటుంది? ప్రజలకు కావాల్సింది గూడు గుడ్డ, అది వాళ్ళు ఎట్లాగో ఉత్పాదించుకుంటారు. వాళ్ళకు కావాల్సింది ఏంది? అత్యవసరాలు, నిత్యవసరాలు అండి. దానితో పాటు వాళ్ళకు 3 మెయిన్ ముఖ్యంగా సామాజిక భద్రత, రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం. ఈ మూడింటిలో ఎవరు లాభం చేకూరుస్తారు, ఎవరు వాళ్ళకు భరోసా ఇస్తారు అనే వాటిని వేరీ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్ ఏదో నేను ₹1,00,00,000 నీకు ఇస్తాను, సాయం చేస్తా, ₹1,00,000 సాయం చేస్తా అంటే నమ్మరు. వాళ్ళ కెపాబిలిటీ కూడా చూస్తారు. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ గారు యొక్క కెపాబిలిటీ ప్రజలు అక్కడ చూసారు. వీళ్ళు నిజంగా మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలరా, చేస్తే ఎక్కడ నుంచి చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు అనేది ఈ మధ్యలో చాలా ప్రజలందరూ చాలా గొప్ప మేధావులు అయిపోయారు. వాళ్ళకి కావాల్సింది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఆశించి ఓటేస్తున్నారు అన్నది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేందర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆపరేషన్ చాణక్య నుంచి చాలా ఖచ్చితమైనటువంటి అంచనాలు అంటూ మీరు చెప్తున్న అంచనాలు బహుశా మరి ఇప్పుడు రాబోయే ఫలితాలు సరి చూసుకుంటే కనుక ఏ రకంగా ఉండబోతున్నాయనేది మాత్రం భవిష్యత్తులో తెలబోతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ రాజేందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒకసారి జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వెలువడుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్క్రీన్ పై చూస్తున్నాం. బీకాన్ సర్వే సంస్థ బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్కు 48%, బీజేపీకి 8% ఓటర్లు పట్టం కట్టినట్టుగా సర్వే సంస్థ అంచనాలు చెప్తోంది. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. సర్వే సంస్థ రేస్ అనే సర్వే సంస్థ మనకు చెప్తోంది 41% బీఆర్ఎస్, కాంగ్రెస్ 46%, అలాగే బీజేపీ 8%. రేజ్ అనే సర్వే సంస్థ చెప్తుంది ఇక్కడ కాంగ్రెస్కు దాదాపుగా ఈ రెండు సర్వే సంస్థలు. ఎస్, స్మార్ట్ పోల్ చెప్తుంది బీఆర్ఎస్ 42%, కాంగ్రెస్ 48%, బీజేపీ 8%. స్మార్ట్ పోల్ కూడా కాంగ్రెస్కే కాస్త స్వల్ప ఆధిక్యత చెప్తోంది. దాదాపు ఈ అన్ని సంస్థలు కూడా 5 నుంచి 6% లేదా 8% వరకు కూడా ఆధిక్యత కాంగ్రెస్ వైపే చెప్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలవబోతున్నాడంటూ కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. స్క్రీన్ పై చూస్తున్నారు స్మార్ట్ పోల్ చెప్తుంది. ఎస్, హెచ్ఎంఆర్ చెప్తుంది బీఆర్ఎస్కు 43, కాంగ్రెస్కు 48, బీజేపీ 6%. బీఆర్ఎస్ 43, కాంగ్రెస్ 48, బీజేపీ 6% ఓట్లను గెయిన్ చేయబోతున్నట్టుగా హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తుంది. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఎస్,
జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ సంబంధించి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తున్న అంచనాలు. ఇది చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది బీఆర్ఎస్ 43, కాంగ్రెస్ 46, బీజేపీ 6%. చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది బీఆర్ఎస్ 43, కాంగ్రెస్ 46, బీజేపీ 6%. ఇక ఓటర్ల మన్ననలు పొందగలుగుతుందని చెప్తుంది. బీకాన్, రేస్, స్మార్ట్ పోల్, హెచ్ఎంఆర్ అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ దే హవా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. సర్వే సంస్థల అంచనాల్లో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ దే అని చెప్తున్నాయి. సర్వే సంస్థలన్నీ కూడా జూబ్లీ హిల్స్లో మెజార్టీ సర్వేలన్నీ కూడా హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. బీకాన్, రేస్, స్మార్ట్ పోల్ అలాగే హెచ్ఎంఆర్ ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఈసారి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 5 నుంచి 8% ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5-6% అధిక శాతం ఓట్లను సాధించి ఈసారి జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇక అన్ని సర్వే సంస్థల్లో బీజేపీ 5 లేదా 8% మధ్యలో పరిమితం కాబోతుంది. ఈ బీజేపీ 3వ స్థానంలో ఉండబోతున్నట్టుగా దాదాపుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు మధ్యనే పోటీ ఉంది. ఈ రెండు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ 40 నుంచి 43% మధ్యలో, కాంగ్రెస్ 45 నుంచి 48% వరకు కూడా ఓట్లను గెయిన్ చేస్తున్నట్టుగా, ఓటర్ల మన్ననలు పొందుతున్నట్టుగా అన్ని సర్వే సంస్థలు బీకాన్, రేస్, స్మార్ట్ పోల్, హెచ్ఎంఆర్, చాణక్య స్ట్రాటజీస్ ఇవన్నీ అన్ని సర్వేలోనూ కాంగ్రెస్ దే హవా. దాదాపుగా అన్ని సర్వేల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా చెప్తుంది. చూడాలి మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉండబోతున్నాయా, జూబ్లీ హిల్స్ ప్రజల నాడు ఎలా ఉండబోతుంది, మా ప్రజలతో మాట్లాడదాం. మా ప్రజలతో మాట్లాడే ముందు ఒక్కసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, బీకాన్, రేస్, స్మార్ట్ పోల్, హెచ్ఎంఆర్, చాణక్య స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అన్ని సర్వే సంస్థల్లోనూ కాంగ్రెస్ దే హవా. అన్ని సర్వే సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా బీఆర్ఎస్కు అదనంగా 6 నుంచి 8% పోలింగ్ పర్సెంట్ని గెయిన్ చేసి ఓటర్ల మన్ననలు పొంది ఈసారి గెలవబోతుందని తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ సర్వే సంస్థల వారికి చెప్తాను. హెచ్ఎంఆర్ 43 బీఆర్ఎస్, కాంగ్రెస్ 48, బీజేపీ 6%. నెక్స్ట్ మూవ్ ఆన్. హెచ్ఎంఆర్ తర్వాత మరొక సర్వే సంస్థ బీకాన్ కావచ్చు, అలాగే చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, అలాగే మిగతా సంస్థలు కావచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యాన్ని సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల పోలింగ్ సరళి ఓటర్ నాడిని సర్వే సంస్థలు చెప్తున్న విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అన్ని సంస్థలు పట్టం కడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మనం బీహార్ వైపు వెళ్దాం. బీహార్లో సత్తా బజార్, బీహార్ ఎగ్జిట్ పోల్స్. మళ్ళీ చెప్తున్నాను, సర్వే సంస్థ పార్టీలు చూస్తే కనుక పీపుల్స్ పల్స్ బీహార్లో 133 నుంచి 159, ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ 70 నుంచి 101, అదర్స్ 13. అంటే వెరీ క్లియర్, ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్ మూవ్ ఆన్. ఆపరేషన్ చాణక్య 140 నుంచి 147, ఎన్డీఏ, కాంగ్రెస్ 92, అదర్స్ 4. ఇక్కడ కూడా చాలా క్లియర్, ఎన్డీఏ మెజార్టీ సాధించబోతుంది. నెక్స్ట్ బీకాన్ 144 వరకు, 139 నుంచి 144 వరకు బీకాన్. అలాగే కాంగ్రెస్ మహాగఠబంధన్ 101 వరకు, 95 to 101, అదర్స్ 7 to 10. ఇక్కడ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎన్డీఏ కూటమి గెయిన్ చేయబోతుంది. ఇక సత్తా బజార్ ఒకటి మాత్రం భిన్నంగా ఉంది. ఎన్డీఏ కూటమి 100 లోపే గెలుచుకుంటుంది, 93 నుంచి 99. కాంగ్రెస్ కూటమి అలాగే ఆర్జేడీ కూటమి మహాగఠబంధన్ కలిపి 130 వరకు, 125 నుంచి 130 వరకు, అదర్స్ 0 అని చెప్తోంది. సత్తా బజార్ అది రకంగా ప్రస్తుతం సర్వే అంచనాలు ఉన్నాయి. బీహార్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. జాతీయ మీడియా సంస్థలు, జాతీయ సర్వే సంస్థలు, స్వతంత్ర సర్వే సంస్థలు చెప్తున్న అంచనాలు అవి. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది బీజేపీ ప్లస్ జేడీయూ ఇది చాలా ఎక్కువగా ఇస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వన్ సైడ్ చెప్పేస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి.
ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా 167, నో ఛాన్స్, ఇంకెవ్వరికి అవకాశం లేదు. ఎక్కడ 167 క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏ, 147 నుంచి 167. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 90 వరకే పరిమితం, 70 నుంచి 90 వరకే పరిమితం కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ. అదర్స్ 2 to 6 అదర్స్. సో టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ మ్యాండేట్ ఎగ్జిట్ పోల్స్ చెప్తోంది ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని. సో ఓవరాల్గా బీహార్లో మెజార్టీ సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం ఎన్డీఏ కూటమి ఈసారి పూర్తి స్థాయిలో గెయిన్ చేయబోతుంది బీహార్లో. ఒకసారి జూబ్లీ హిల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధులు జూబ్లీకి సంబంధించి మా ప్రతినిధులతో ఒకసారి అంచనాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒకసారి మళ్ళీ సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి జూబ్లీకి సంబంధించి. స్మార్ట్ పోల్ బీఆర్ఎస్ 42%, కాంగ్రెస్ 48%, బీజేపీ 8%. రైట్, మూవ్ ఆన్. నెక్స్ట్ స్మార్ట్ పోల్ తర్వాత బీకాన్, రేస్, హెచ్ఎంఆర్, అలాగే చాణక్య స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ దాదాపుగా 4 నుంచి 6% మధ్యలో అధికంగా